నమస్కారము. నిన్న రాత్రి దాదాపు 12 గంటల వరకు సౌత్ ఆఫ్రికా వర్సెస్ భారత్ T20 వరల్డ్ కప్ మ్యాచ్ చూశాను. అయితే ఒక్కటి ఏంటంటే భారత్ బ్యాటింగ్ తీసుకున్నా కానీ ఒక స్టేజ్లో కనీసం 150 రన్లు కూడా చేయలేరు అని అందరూ అనుకున్నారు. కానీ 170 రన్లు చేయడం చాలా గొప్ప. అందులో సౌత్ ఆఫ్రికా టీము ఫామ్లో ఉందో లేదో మనకైతే తెలియదు. కానీ మన భారతీయ ప్లేయర్లు మాత్రము వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ చాలా బాగా చూపించారు. అయితే లాస్ట్ 2 ఓవర్స్లో ఎప్పుడైతే 20 రన్లు ఉన్నాయో అప్పుడు ఛాన్సెస్ అందరూ మన 140 కోట్ల మంది భారతీయులు అనుకున్నారు మ్యాచ్ గెలిస్తే గెలుస్తాము, గెలవము. కానీ నాకైతే ఒక నమ్మకం అయితే ఉండింది. ఏ విధంగా అయితే మన బౌలర్స్ వికెట్స్ తీస్తూ ఉన్నారో చివరి క్షణంలో, అప్పుడు నాకు ఒక హోప్ వచ్చింది. ఎప్పుడైతే 19వ ఓవర్ అయిందో లాస్ట్ ఓవర్లో ఈ మ్యాచ్ ఖచ్చితంగా భారత్ గెలుస్తుంది అనుకున్నాను. అది ఖచ్చితంగా జరిగింది. ఒకటి ఏంటంటే చాలా మార్పు వచ్చింది భారతీయులలో. ఒక ఫీల్డ్ అనే కాదు, అన్ని ఫీల్డ్లలో, ఎస్పెషల్లీ భారతీయ క్రికెట్ టీం రోహిత్ శర్మ గారి క్యాప్టెన్సీ, తర్వాత పోయినసారి ఇంగ్లాండ్తో ఆడినప్పుడు కోహ్లీ గారు అంత బాగా ఆడలేదు. కానీ ఆయన అసలు పర్ఫార్మెన్స్ నిన్న మ్యాచ్లో చూసాము. ఆయన చేసిందల్లా ఏంటంటే జస్ట్ స్ట్రైక్ తీసుకున్నాడు, స్టాండ్ ఇచ్చి కొత్త ప్లేయర్లకు అవకాశం ఇచ్చి మంచి రన్లు చేయించాడు, మంచి ఎంకరేజ్మెంట్ చేశాడు. ఇక రోహిత్ శర్మ అంటే అతను కూడా చాలా బాగా ఆడి ఎస్పెషల్లీ ఫీల్డింగ్ చాలా బాగా అరేంజ్ చేశారు. ఏ విధంగా అయితే సౌత్ ఆఫ్రికా మన వాళ్ళను ఫీల్డింగ్తో ఎంత టైట్ చేశారో అదే విధంగా వాళ్ళకు కూడా అదే విధంగా ఫీల్డింగ్ చేసి లాస్ట్ ఓవర్లో అందరూ స్టేడియంలో మ్యాచ్ చూసి భారత్ ఆడియన్స్ ఒకటే టెన్షను, అందరూ గెలుస్తామా గెలవమని. కానీ నాకు మాత్రము దేవుడి మీద మరియు భారత్ మీద చాలా విశ్వాసం ఉండింది. చివరికి 7 రన్లతో భారత్ గెలవడం గొప్ప విషయము. 13 సంవత్సరాల తర్వాత భారత్ ఒక విశ్వ విజేతగా గెలవడం చాలా బాగుంది. నాకు అందరూ సంతోషపడ్డారు. ఎస్పెషల్లీ 140 మంది కోట్ల భారతీయులు నేను అనుకుంటా ఈ లైవ్ మ్యాచ్ టీవీలలో చూసి ఉంటారు. ఇది ఒక గొప్ప శుభసూచకం. మన భారతీయ జట్టులో అందరు ప్లేయర్లు లైక్ బుమ్రా కానీ, పాండ్యా కానీ, తర్వాత అజిత్ శర్మ, చాలామంది, అందరు నేను పేర్లు చెప్పే అవసరం లేదు. అందరూ కష్టపడ్డారు. భారత్ గెలిపించాలనుకున్నారు, గెలిపించారు. అదే మన భారతీయుల్లో కూడా ఇటువంటి స్పిరిట్ ఉంటే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. మనం ఈ దేశానికి చెందిన వాళ్ళము, మనకి ఈ నేషనాలిటీ యాక్సెప్ట్ చేసి నేను నా దేశం గురించి ఆడుతున్నాను, నా దేశ అభివృద్ధికి నేను పాటుపడాలి అని ప్రతి ఒక్కరూ అనుకొని వారి వారి వృత్తుల్లో వాళ్ళు కష్టపడితే మన భారతీయ ఆర్థిక వ్యవస్థ ఇంకా బాగుపడుతుంది. విశ్వ జగత్తులో భారత్కు మంచి పేరు వస్తుంది. కాబట్టి మత కుల ప్రాతిపదిక మీద కాకుండా అందరూ నా దేశం గురించి నేను నా వృత్తిలో గొప్ప పర్ఫార్మెన్స్ చూపించాలని అనుకోవాలి. అందరికీ చెప్పేది నేను అదే,
నేను చేసే నా వృత్తిలో కూడా నేను ఈ దేశంలో ఉన్నాను, ఇక్కడ ఇచ్చే పథకాలు తీసుకుంటున్నాను. అఫ్కోర్స్ నాకైతే ఏం రావనుకోండి, కానీ ఇది నా దేశం కాబట్టి నా దేశ అభివృద్ధికి నేను కష్టపడాలి. కాబట్టి ప్రతి ఒక్కరు అనుకొని కృషి చేయాలని. జై హింద్, జై భారత్.